హాయ్ అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చిల్డ్రన్కి ఎంతో ఇష్టమైన స్నాక్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా దొరికేవి. ఇదిగోండి బింగో, లేస్, ఇంకా మురమురాలు, అలాగే మ్యాగీతో ఈ టైము చేస్తున్నానండి. ఈజీగా ఉంటుంది మ్యాగీతో చేసేది. చిల్డ్రన్కి ఎంతో ఇష్టంగా ఈవినింగ్ టైం స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో ఇష్టంగా మనం చేసి ఇవ్వచ్చు. ఇదిగోండి మ్యాగీని చూసారా, స్మాష్ చేసుకొని ఇట్లా దానిని ఏమి వేయకుండానే జస్ట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా, మరీ డార్క్గా మనం చాలా జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అది మాడిపోతుందండి. సో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంతేనండి. తర్వాత ఈజీగా మనం ఈ స్నాక్ మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చిల్డ్రన్ ఎంతో ఇష్టపడతారండి. సో చూడండి, ఇట్లాగా మనం ఒక బౌల్లోకి మ్యాగీ తీసుకున్న తర్వాత కురుకురే, లేస్, బింగోస్, మనకు దొరికిన అవన్నీ స్నాక్ ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసుకొని దాన్ని బాగా మనము స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకుంటే చక్కగా ఈజీగా ఉంటుంది. పిల్లలు తినడానికి చాలా ఈజీగా, చాలా టేస్టీగా వస్తుందండి. ట్రై చేయండి మీరు కూడా. స్నాక్స్ చిల్డ్రనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా. సో ఇలాగ ఒక పెద్ద బౌల్ని తీసుకొని అన్నిటిని మనం చేత్తో స్మాష్, ఎందుకంటేనండి చేత్తో చేస్తేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. అలాగే టొమాటో, అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని, అలాగే దీంట్లో సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ సరిపడా కొంచెం లైట్గా మనం చిల్లీ పౌడర్ కూడా తీసుకోవాలండి, లైట్గా తీసుకోవాలి. ఆ తర్వాత మ్యాగీతో వచ్చే మసాలా ఉంది కదండి, నేను 2 ప్యాకెట్స్ మ్యాగీ వేసాను, అందుకని 2 ప్యాకెట్స్ చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక చక్కగా లెమన్ని స్క్వీజ్ చేసుకొని దాని రసం కూడా దాంట్లో వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా చక్కగా చేతితో కలిపితే సో దాని టేస్ట్ అంతా అన్నిటికీ పడుతుందండి. సో దాన్ని స్మాష్ చేయాలి, చేతితో కలపాలి. చేతితో చేస్తేనే దాని రుచి అనేది మనకి తెలుస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ అండి, చాలామంది నాకు సపోర్ట్ చేశారు. సో లాస్ట్లో మనము గార్నిష్ ఏంటంటే కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవచ్చు. చక్కగా ఇంతేనండి, అయిపోయింది. ఇంకా దాన్ని ప్లేటింగ్ చేసుకొని చక్కగా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.